నుంచి బిడ్డ బలవంతంగా లాక్కుని తలకిందులుగా పట్టుకుని నేలకేసి కొట్టాడు. ఆ తరువాత కంసుడు దేవకికి పుట్టిన తరువాతి 5 బిడ్డలను కూడా అలాగే చంపేశాడు. కొద్ది కాలం తరువాత దేవకి తన 7వ బిడ్డతో గర్భిణి అయ్యింది. 7వ బిడ్డ మహిమతో దేవకి గర్భంలో నుండి గోకులంలో ఉండే వసుదేవుడి 2వ భార్య గర్భంలోనికి వెళ్ళాడు. తరువాత ఈ బిడ్డ బలరాముడు అనే పేరుతో పెద్దవాడయ్యాడు. దేవకి 8వ బిడ్డతో గర్భం దాల్చింది. అకస్మాత్తుగా దేవకి వసుదేవులారా, మీ కోరికను తీర్చడానికి విష్ణుమూర్తి మీకు 8వ బిడ్డగా జన్మించారు.